ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, అందరికీ ప్రైజ్ లార్డ్. ఎంత మోసం అంటే ఒక సంఘం మొత్తం ఖాళీ అయిపోయి ఇంకో సంఘమునకు వెళ్ళిందంట. ఎందుకు ఈ సంఘం మొత్తం ఖాళీ చేసి ఆ సంఘమునకు వెళ్ళారంటే, ఈ సంఘంలో చెయ్యని బోధ ఆ సంఘంలో చేశారంట. ఒక సేవకుడు ఏమని అంటే, అప్పులు, బాధలు, కుటుంబ సమస్యలు, తీరని రోగాలు, అయితే రండి, ప్రభు మిమ్మల్ని పిలుచుచున్నారు అన్నాడు. ప్రభు మిమ్మల్ని పిలుచుచున్నాడు అని అన్నాడంట. అంటే ఏంటి? దేనికోసం వెళ్ళారు మీరు అందరూ అక్కడికి? ఇప్పుడు ఇక్కడ ఉన్న యేసు ప్రభు, అక్కడ ఉన్న యేసు ప్రభు ఒక్కరు కాదా? ఇక్కడున్న యేసు ప్రభు, అక్కడున్న యేసు ప్రభు ఒక్కరు కాదా? ఇప్పుడు మీరు బోధ విని వెళ్ళారు. ఇప్పుడు బోధ విని వెళ్ళారంటే, పోనీ ఇక్కడ అసత్యం చెప్తున్నారు, అక్కడ సత్యం చెప్తున్నారు. ఈ అసత్యంలో ఉండడం ఎందుకు అని సత్యంలోకి వెళ్ళాను అంటే ఒక అర్థం ఉంది, అది ఓకే. కానీ నువ్వు ఒక సంఘాన్ని విడిచిపెట్టి ఆ సత్యంలోకి వెళ్ళావు. ఏంటి అసత్యం? ఇక్కడికి వస్తే నీ అప్పులు తీరిపోతాయి, ఇక్కడికి వస్తే నీ రోగము తగ్గిపోద్ది, ఇక్కడికి వస్తే నీ సమస్యలు పోతాయి. ఈ గాలి మాటలు చెప్పే మిమ్మల్ని దోచుకుంటున్న దొంగలు వారు. ఇప్పుడు ఈ అబద్ధాలు ఎందుకు చెప్పావు, ఈ అబద్ధాలు ఎందుకు చెప్పావు అని అడిగేవాడు లేడు సరికదా. ఆ సంఘాన్ని వదిలేద్దాం, ఈ పాస్టర్ గారిని వదిలేద్దాం, ఇంకో సంఘానికి పోదాం. ఎందుకు అంటే అక్కడికి వెళితే రోగం తగ్గిపోద్ది అంట, అక్కడికి వెళితే అప్పులు తీరిపోతాయి అంట. ఎంత అబద్ధం ఇది! ఎంత అబద్ధమండి ఇది! అది పునాది కాదు. విశ్వాసి ఎప్పుడూ విశ్వాసే. నిజంగా నువ్వు విశ్వాసి అయితే సత్యం చెప్పే చోటే ఉండాలి, ఉంటావు. హల్లెలూయా.